ఆటోఫేగి ఒకటి మీరు చెప్పారు, కీటో డైట్, ఈ రెంటికి పొంతన ఉందా? రెండు వేరు విధానాలు వేరే గానీ రెండింటినీ కలిపి చూస్తే ఎట్లా ఉంటుంది దాని మీదే మా సెల్ హెల్త్ రీసెర్చ్ అంతా జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇవ్వాలి, ఎందుకంటే డైట్ లో ఉన్నప్పుడు మోతాదుకు మించి ఫ్యాట్ తినమన్నారని నెయ్యి పోసేసుకుని తినేడాలు, కొబ్బరి నూనె బాగా తాగేడాలు చేయకూడదు. కొంతవరకు చేయొచ్చు. యాసిడ్స్ ఉన్న కొబ్బరి నూనె కురుడి నుంచి పట్టింది తాగుతాం మంచిదే, బట్ మీ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఇలా ఎంత తాగాలి? ఫైబర్ మీరు ఇచ్చిన మిరకల్ రైస్ లో ఆటోమేటిక్ గా ఉంది కాబట్టి అది ఒక బాణంతో రెండు పిట్టలు అన్నట్టు, ఒకవైపు మనకి కార్బ్ కంటెంట్ తగ్గుతోంది, అన్నం తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవసరమైన మేర మాత్రమే ఈ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ పెడుతూ ఆటోఫేజీ మీద మేము ఎక్కువ ఎంఫసిస్ పెడుతున్నాం. బికాస్ తగ్గించాము సార్. మనకి సెల్ హెల్త్ క్లినిక్ విధానంలో లివర్ గురించి మనం చూసాం, వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారో. అలా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మీ విధానాన్ని పాటించిన తర్వాత ఆ సిమ్టమ్స్ రివర్స్ అయిన పరిస్థితులు చూసామా? ఖచ్చితంగా ఎంతో మందిని చూసాము. ఎందుకంటే మనం దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక క్రియాటిన్ తగ్గాలంటే రక్తం పెరగాలి అంటారు. నాకు తెలిసి రక్తం పెరగటం కాదు, ముందు పొటాషియం ఫాస్ఫరస్ రిచ్ గా ఉన్న ఆహారాలు ఏమి వెళ్లకుండా చూడటం అనేది. డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు టైంకి అన్నం పెట్టేయాలి? వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అంటారు. డయాబెటిక్ అంటే బ్లడ్ లో షుగర్ ఉంది, వాడుకోలేకపోతాను శరీరం. బయట నుంచి మీరు మరి గ్లూకోజ్ ఇస్తున్నారు, మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు. మరి ఆకలికి ఏమవుతుంది? ఆటోఫేజీ వచ్చిన తర్వాత సోరియాసిస్లు తగ్గుతున్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని తగ్గుతున్నాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోఫేజీ అంటే నాకు అర్థమైపోయింది, చాట్ జీపీటీలో చూసాను అని చెప్పి మీరు చేసేసుకోవటం వల్ల అందరికీ నమస్కారం. అసలు డయట్ ఎలా చేయాలి, ఏం తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, కార్బోహైడ్రేట్ ఎందుకు తినకూడదు, వీటిపై మాట్లాడబోతున్నాం. మన సెల్ హెల్త్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు ఈజ్ హియర్ విత్ అస్ అగైన్ టుడే. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీ సెల్స్ ఎలా ఉన్నాయి? మా సెల్స్ ప్రస్తుతానికైతే పరిగెడుతున్నాయి సార్. ట్రీట్మెంట్లో ఉన్నట్టున్నారు కదా? ట్రీట్మెంట్లో ఎస్ సార్, చాలా చాలా బెనిఫిట్ అయ్యాను. చాలా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది వినే వరకు థియరిటికల్గా నాకు అర్థమైంది. ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ మొదలెట్టాక ఐ నో హౌ వెల్ ఐ ఫీల్ నౌ. ఈ డయటింగ్ ఎంత కీలకమో నేను కూడా స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యి చూశాను సార్. రెండు విషయాలు అడుగుతాను. ఆటోఫేగి ఒకటి మీరు చెప్పారు, అంటే సెల్స్ని ఆటోమేటిక్గా అవి డిస్ట్రాయ్ చేసుకుని బ్యాడ్ సెల్స్, అదొక విధానం. రెండోది కీటో డైట్, ఈ రెంటికి పొంతన ఉందా? రెండు వేరు విధానాలు వేరే గానీ రెండింటినీ కలిపి చూస్తే ఎట్లా ఉంటుంది అనేది దాని మీదే మా సెల్ హెల్త్ రీసెర్చ్ అంతా జరుగుతుంది గత సంవత్సరంగా. సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటా నేను, కీటో డైట్ అనేది మీ పదానికి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇవ్వాలి, ఎందుకంటే దాని గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. రైట్. ఆ గ్లూకోజ్ రోగ కణాలకు ఆహారంగా మారుతుంది కాబట్టి మితంగా కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి అనేది ఒక సిద్ధాంతం. టోటల్ గా గ్లూకోజ్ ని ఇన్హిబిట్ చేస్తూ వల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి అనేది మనం గమనించుకోవాలి. రైట్. అట్లాగే మితిమీరిన ప్రోటీన్ తినటం కూడా కరెక్ట్ కాదు, విధానం కాదు. అది కూడా యానిమల్ ప్రోటీన్ 1 kg తినేయండి, 1 kg తినేయండి అని చెప్పడం కూడా సరైన విధానం కాదు. మీ బరువును బట్టి ఎంత తినాలో అనేది నిర్ణయించుకోవాలి. డాక్టర్లు సజెస్ట్ చేసినట్టుగా మీరు వాడకం చేయాలి, కానీ వీడియోలు చూసేసి చేయటం అనేది అందరూ చేస్తున్న పెద్ద తప్పు నా ఉద్దేశం. అట్లాగే సాచురేటెడ్ ఫ్యాట్ కూడా 100 గ్రాములు తాగేయండి, 150 గ్రాములు తాగేయండి, తినండి అంటాం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ మీరు ఆపేసి ప్రోటీన్ ఎక్కువ తినటం వల్ల గ్లూకోజ్ స్పైక్స్ ఆగుతాయి ఇమీడియట్ గా. బట్ గ్లూకోజ్ స్పైక్స్ ఆగటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకోకూడదు. మిగతా శరీరం అంతా కూడా మనం అర్థం చేసుకుని దాన్ని కూడా అడ్రస్ చేయాలి కదా. అవును. ఒక సబ్జెక్ట్ లో పాస్ అయ్యి మిగతా అన్ని ఫెయిల్ అయితే కుదరదు కదా. అంతే కదా సార్. క్లాస్ మారి ఇంకో క్లాస్ కి వెళ్ళలేము కదా. అట్లాగే ఒక బ్యాలెన్స్డ్ గా కార్బోహైడ్రేట్ కూడా ఉండాలి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో దట్ ఎంతో కొంత గ్లూకోజ్ అవసరం, మన రెటీనాకైనా అవసరం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కైనా అవసరం. ఇప్పుడు బ్లడ్ షుగర్ కూడా 100 వరకు నార్మల్ అంటున్నారు కదా, 126 వరకు డయాబెటిక్ కాదు అంటున్నారు. అవును. 126 వరకు ఎందుకు ఉండాలి షుగర్ అనేది ఒక విధానం ఉంది కదా, లేకపోతే నార్మల్ ఎందుకు అవుతుంది? గ్లూకోజ్ ఉండాలి అనే కదా అర్థం. అంతే కదా సార్. సో దానికి అనుగుణంగా మన కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కూడా మనం అడ్రస్ చేయాలి, మేనేజ్ చేసుకోవాలి. కానీ 100% ఇన్హిబిట్ చేయండి గ్లూకోజ్ ని అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకొకసారి పునరాలోచించుకోవాలి అందరూ. సో డయట్ లో ఉన్నప్పుడు మోతాదుకు మించి ఫ్యాట్ తినమన్నారని నెయ్యి పోసేసుకుని తినేడాలు, కొబ్బరి నూనె బాగా తాగేడాలు చేయకూడదు. కొంతవరకు చేయొచ్చు. మోనోలారిక్ యాసిడ్స్ ఉన్న కొబ్బరి నూనె కురుడి నుంచి పట్టింది తాగుతాం మంచిదే, బట్ మీ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఎట్లా ఎంత తాగాలి, లివర్ సమస్య ఉన్నప్పుడు ఎంత తాగాలి, ఆ బేరీజ్ వేసుకుంటూ లిపిడ్స్, మీరు గ్లూకోజ్ తగ్గుతాం కాదు, లిపిడ్స్ పెరిగిపోతాయి, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, గట్ డిస్బయోసిస్ అవుతుంది, గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయించాలి. కానీ అందరినీ ఒకే గాడిని కట్టేసి మీరు 100 గ్రాములు తాగేయండి
అంటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం, నేను చెప్తున్నాను వెనకమాల. అట్లాగే గ్లూకోజ్ పూర్తిగా తీసేయండి అంటాం కంటే కాంప్లెక్స్ కార్బ్స్ వాడండి. న్యాచురోపతిలో మొదటి రోజు నుంచి చెప్తానే వస్తారు మాకు. సింపుల్ కార్బ్స్, స్టార్చీ ఫుడ్స్ వైపు వెళ్ళకండి, కాంప్లెక్స్ కార్బ్స్ తినండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో, చిలకడ దుంప, అది వెంటనే డైజెస్ట్ అవ్వదు. సో దట్ ఈస్ వెరీ గుడ్ కాంప్లెక్స్ కార్బ్. ఓకే, చిలకడ దుంప చాలా మంచిది. అయితే చాలా మంచిది. ఏమిటి సార్ అందులో వేరే గుణాలు కూడా ఉంటాయా? లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి దాంట్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ కాంప్లెక్స్. అది అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. ఎమటెడ్ గ్లూకోజ్ స్పైక్స్ అవుతాయి అంటానికి ఉండదు, షుగర్ స్పైక్ అవ్వదు. కరెక్ట్. సో టేకింగ్ వన్ స్వీట్ పొటాటో షుడ్ నాట్ బి అ ప్రాబ్లం ఇన్ జనరల్ డైట్ ప్లాన్ లో ఉన్నప్పుడు. స్పెసిఫిక్ కీటో డైట్స్ కొన్ని ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్. వాటిల్లో ఫ్యాట్ ఎక్కువ తీసుకోమంటారు, అవును, ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోమంటారు, ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోమంటారు. కానీ మీరు ఎంత ప్రోటీన్ తినేసి మీరు చెప్పినట్టుగానే అరకిలో చికెన్ తినేసామండి, ఒక అరకిలో చేప తినేసామన్న తర్వాత కూరగాయలు తినమంటే ఎవరు తింటాడు? తినరు. అది రెండోది సార్, అది కిడ్నీల మీద కూడా భారం పడుతుంది కదా సార్, అంత ప్రోటీన్ తింటే హరాయించుకోలేక. ఎక్సెస్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అనేది ఎప్పుడు చెప్తున్న మాట. అది మజిల్ గా ఫామ్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు దాంట్లో సైన్స్ ఉన్నది అని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అవునవును. మోర్ దాన్ 1 గ్రామ్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అన్లెస్ యువర్ ఎథలీట్, ప్రోటీన్ తీసుకోవడం అంత మంచిది కాదు అనేది సైన్స్ మొత్తం చెప్తున్నది. సో అందరూ ఏమనుకుంటారంటే ప్రోటీన్ మంచిది కాబట్టి మోతాదుకి మించి తినేస్తే అది పడుంటుందిలే అనుకుంటారు. కానీ అది కూడా ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి అది ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ గానే కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి దెన్ ఆ గ్లూకోజ్ ఖర్చు గ్లూకోజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో అది కూడా మీరు తీసుకునే ప్రోటీన్ లీన్ ప్రోటీన్ ఉండాలి, నాట్ ఫ్యాట్ ప్రోటీన్. అంటే రెడ్ మీట్ లాంటివి తీసుకుంటాం వల్ల అంత మంచిది కాదు. అదే అట్ ద సేమ్ టైం ప్లాంట్ ప్రోటీన్ కూడా ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ప్లాంట్ ప్రోటీనా, యానిమల్ ప్రోటీనా, ఏది అవసరం ఆ పర్సన్ కి, ఆ మెటబాలిజం కి అనుగుణంగా అనేది కూడా మనం నిర్ధారించడానికి ఒక డాక్టర్ ఆధ్వర్యంలోనే వాళ్ళు తీసుకోవడం చేయటం చేయాలి. అట్లా కాకుండా మీరు అందరికి ఒకటే సూత్రం లాగా చేయటం తప్పు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఖచ్చితంగా సార్. సో ఇందులో సార్ మనకి రెండు మొదలు పెట్టినప్పుడు ఆటోఫేగి అంటే బేసికలీ మనకి ఎక్కువ వ్యవధి ఫాస్టింగ్ లో ఉంచడం బాడీని, లాస్ట్ టైం మీరు చెప్పిన దాని ప్రకారం. కీటో డైట్ అన్నది ఈ మధ్యలో ఏం తింటారో అది, అంతే కదా సార్? తినేటప్పుడు ఏం తినాలన్నది మీరు కీటో డైట్ కి మూలాలు చెప్తున్నారు, దాని ఫౌండేషన్. డోంట్ ఈట్ టూ మచ్ ప్రోటీన్, ఎంత మోతాదు ఉందో అంతే తినాలి. ఫ్యాట్ కూడా అడ్డదిడ్డంగా తినకూడదు. కార్బోహైడ్రేట్స్ కూడా హెల్దీ కార్బ్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, వాటిని తినొచ్చు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని మీ బాడీకి ఏది తగ్గుతుందో డాక్టరే చెప్తారు. అంతే, మీ మెటబాలిజం చూసి దాన్ని బట్టి మీ బ్లడ్ టెస్టులను కూడా చూసిన తర్వాత దానికి అనుగుణమైన ఆహార విధానం చెప్తాం. దాన్ని స్ట్రిక్ట్ గా మీరు పాటించాలనేది ఎప్పటి నుంచో వస్తున్న విధానం. దాంట్లో ఉన్న మైనస్లు ఏంటో చూసుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటూ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అని ఇప్పుడు మన సెల్ హెల్త్ క్లినిక్ లో చేస్తున్నాం. ఫ్యాట్ ను కూడా మోతాదులోనే ఉంచి, ప్రోటీన్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచి, లీన్ ప్రోటీన్ అడ్వైస్ చేస్తూ, అవసరమైతే ప్లాంట్ ప్రోటీన్ అడ్వైస్ చేస్తూ, ఫైబర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి స్ట్రెస్ చేసి చేస్తున్నప్పుడు your gut will be happy. Ultimately, your master for gut health is the master switch for everything. అది నాకు యాక్చువల్లీ అర్థమైంది సార్. ఎప్పుడైతే ఫైబర్ ని పెంచామో డైట్ లో, గట్ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోయాయి. అంటే ఇది వరకు ఆ బర్నింగ్, తర్వాత ఒక విధమైన డిస్పెప్సియా, లేదు ఏదైనా ఒక బ్లోటింగ్ లాగా ఉన్న ఫీలింగ్ అంతా పోయింది ఎప్పటి నుంచి ఫైబర్ పెంచిన తర్వాత. అండ్ ఈ ఫైబర్ మీరు ఇచ్చిన మిరకల్ రైస్ లో ఆటోమేటిక్ గా ఉంది కాబట్టి అది ఒక బాణంతో రెండు పిట్టలు అన్నట్టు, ఒకవైపు మనకి కార్బ్ కంటెంట్ తగ్గుతోంది, అన్నం తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది, దాంతో పాటు మీరు చెప్పినట్టు ఫైబర్ కూడా వస్తుంది కొంత. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ లో కానీ ఇంకే కీటో డైట్ లో అయినా కానీ సెల్ రిపేర్ కావాల్సిన సమయం మనం ఇస్తున్నామా లేదా అనేది ఒకటే మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా మీరు తింటూనే ఉండండి. అవసరమైన చోట కొన్ని క్రానిక్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీరు బరువు తగ్గకూడదు, తింటూనే ఉండాలి అని చెప్పినప్పుడు వీ డోంట్ గివ్ టైమ్ టు ద బాడీ. ఆ రిపేర్ చేసుకునే టైం దానికి ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మోతాదులో యానిమల్ ప్రోటీన్ తినడం వల్ల యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సర్కాడియన్ బేస్డ్ పేర్ విండో, అది కూడా అవ్వట్లేదు. అందుకని అవసరమైన మేర మాత్రమే ఈ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ పెడుతూ ఆటోఫేజీ మీద మేము ఎక్కువ ఎంఫసిస్ పెడుతున్నాం. బికాస్ 100 సంవత్సరాలు బ్రతకాలంటే అదృష్టం ఉండాలంటారు. 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మ్యాజిక్ పిల్ వేసుకోవాలి, ఎంత కాస్ట్లీ రిచ్ ఫుడ్ తినాలి అని ఆలోచిస్తారు. 100 సంవత్సరాలు బ్రతకటం కాదు, సైన్స్ ఏం చెప్తాంది, ఎంతకాలం బ్రతకటం కాదు, ఎలా బ్రతకాలి అనేది చెప్తాంది దాని ఉద్దేశం. ఎక్కువ తింటూ, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, ఏది పడితే అది తింటూ, సరైన నిద్ర లేకుండా బాడీ మీద లాట్స్ ఆఫ్ ప్రెషర్ పెట్టేసి శరీరానికి చేస్తే సెల్స్ అలిసిపోతాయి. అలిసిపోయే స్థితిలో ముసలితనం మొదలవుతుంది. కంటిన్యూస్ గా అదే చేస్తాను, వృద్ధాప్యం అడ్వాన్స్ అయిపోతుంది. అవును, కరెక్టే సార్. సో నోబెల్ ప్రైజ్ గ్రహీతలు 3 సైంటిస్టులు తేల్చి చెప్పింది ఏంటంటే వృద్ధాప్యాన్ని మనం స్లో చేయొచ్చు, కాస్ట్లీ మందులతో కాదు, ఆహార మార్పులతో, అలవాట్ల మార్పులతో. యాడ్ డికేడ్స్ టు యువర్ లైఫ్ అన్నారు ఆయన. త్రూ దిస్ మెకానిజం విచ్ ఐమ్ గోయింగ్ టు టెల్ నౌ. అండ్ యాంటీ ఏజింగ్ మెకానిజం, నాట్ ఓన్లీ లివింగ్ లాంగర్, లివింగ్ బెటర్
మెకానిజం అన్నారు, సెల్యులార్ గార్బేజ్ డిస్పోజింగ్ మెకానిజం అన్నారు. సెల్స్ ఇది ఒక ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో కంటిన్యూస్ గా వర్కర్లు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? సో హితమైనది తినండి, మితంగా తినండి, 70% 80% ఫిల్ అయ్యేటట్టే తినండి, కొంత ఖాళీ ఉంచండి. సో దట్ నైట్ షిఫ్ట్ లో వర్కర్స్ పనిచేయకుండా బాడీని సెల్స్ ని రిపేర్ మోడ్ లోకి తీసుకెళ్తే అవి యంగ్ గా ఉంటాయి. అదే మెకానిజం. చాలా లాజికల్ గా ఉంది సార్ ఇది. ఈ మెకానిజం పేరే ఆటోఫాజీ. సెల్ఫ్ ఈటింగ్ అన్నారు. ఆటో అంటే సెల్ఫ్, ఈటింగ్, ఫాజీ అంటే ఈటింగ్ అంటారు. జపనీస్ సైంటిస్ట్ కనిపెట్టిన 2016లో నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఆయన చెప్పింది అక్కడ జపాన్ లో ఉన్న కల్చర్ ప్రకారం తినే ఆహారాలు బేస్ చేసుకుని ఆయన అది కనిపెట్టి చెప్పారు. ఫాస్ట్ ఫర్ అట్లీస్ట్ 18 hours. ఇనిషియలీ 24 గంటల నుంచి 36 గంటలు వాటర్ ఫాస్టింగ్ లో ఉండండి, తర్వాత 18 గంటలు ఫాస్టింగ్ లో ఉండండి, నిదానంగా 16 గంటలు ఫాస్టింగ్ లోకి రండి, ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత 14 గంటల ఫాస్టింగ్ లోకి వచ్చేయండి, ఒక 10 hours విండో ఈటింగ్ విండో కని మార్చుకోండి అని ఆయన నిర్దేశించిన విధానం అది. దాంట్లో మనం అన్వయించుకోవాల్సింది, మన ఆంధ్రీకరించుకోవాల్సింది, ఇండియనైజ్ చేసుకోవాలి మన ఇక్కడున్న ఆహార అలవాట్లు బట్టి. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దట్ ఆటోఫాజీ ఇంటూ అవర్ ప్రోటోకాల్. సో సెల్ హెల్త్ లో మేము చేస్తున్న ప్రోటోకాల్ కూడా దాన్ని రీసెర్చ్ చేసి హౌ టు బ్రింగ్ దట్ ఈటింగ్ విండో ఇంటూ అవర్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ అంటే విత్ బ్యాలెన్స్డ్ మీల్ అన్నది పాయింట్ అక్కడ. అప్పుడు మేము ద సేమ్ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్, ఈ ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా, కాంప్లెక్స్ కార్బ్స్ తో, లిమిటెడ్ ఫ్యాట్ తో, హై ఫైబర్ తో ఉన్న ఆహారాన్ని ఈ 8 hours విండోలోనూ, 6 hours విండోలోనూ, 10 hours విండోలోనూ తీసుకొచ్చి పెడతానికి ప్రయత్నం ఫస్ట్ చేశాం. అది ఖచ్చితంగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒకటి, యు ఆర్ అలవింగ్ ది హెల్దీ సెల్స్ టు ఈట్ ద డెడ్ సెల్స్ అండ్ అట్ ద సేమ్ టైం మాల్ ఫంక్షన్ సెల్స్ కూడా బ్రేక్ డౌన్ చేసి అయ్యే కాంపోనెంట్స్ వాడి, అయ్యే స్పేర్ పార్ట్లు వాడి మళ్ళీ కొత్త సెల్స్ తయారవడానికి దోహదపడుతున్నాయి. అవును. అట్ ద సేమ్ టైం ఇవి చేస్తున్న క్రమంలో మనం కూడా వాటికి ఏమి మాల్ ఫంక్షనింగ్ సెల్కి ఆహారం ఇవ్వకుండా వాటిని పస్తు పెడతాం. ఇటు పక్క నుంచి మన ఆహార విధానంలో కూడా ఉండటం వల్ల ఒకటి లివర్ ఫ్రెండ్లీ ఆటోఫాజీ, కిడ్నీ ఫ్రెండ్లీ ఆటోఫాజీ, పెద్దవాళ్ళకి సెన్సిబుల్ ఫాస్టింగ్ ఆటోఫాజీ, అందరినీ ఒకే గైడ్ కట్, ఇట్లా రకరకాలుగా విభజించాం సెల్ హెల్త్ క్లినిక్ లో. కిడ్నీ ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళకి అదే ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేరు. ఎట్లా ఇస్తాం? వాళ్ళకి కిడ్నీ ఇస్ నాట్ ప్రాపర్లీ ఫిల్టరింగ్, క్రియాటిన్ ని ఫిల్టర్ చేయలేకపోతుంది, మలినాల్ని తీసేయలేకపోతుంది కిడ్నీ. అట్లా వదిలేస్తే వాళ్ళు డయాలసిస్ లోకి వెళ్తున్నారు. డయాలసిస్లోకి వెళ్తే వారానికి ఒకసారితో మొదలై వారానికి 3 సార్లు, అంటే ఇంటికి రావటం వెళ్తాం అయిపోతుంది వాళ్ళ జీవితం అంతా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో తగ్గించాము సార్ మనకి సెల్ హెల్త్ క్లినిక్ విధానంలో అలా ఉన్న పరిస్థితి. లివర్ గురించి మనం చూసాం, ఒకళ్ళు ఎవరో చెప్పారు కూడా మనతో, వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారో. అలా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మీ విధానాన్ని పాటించిన తర్వాత ఆ సిమ్టమ్స్ రివర్స్ అయిన పరిస్థితులు చూసామా? ఖచ్చితంగా ఎంతో మందిని చూసాము. ఎందుకంటే మనం దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎవరు తీసుకోని జాగ్రత్తలు మనం తీసుకుంటున్న జాగ్రత్త వల్ల మన దగ్గర రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయని నేను నమ్ముతాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే ఒక క్రియాటిన్ తగ్గాలంటే రక్తం పెరగాలి అంటారు ఒక విధానం. నాకు తెలిసి రక్తం పెరగటం కాదు, ముందు పొటాషియము, ఫాస్ఫరస్ రిచ్ గా ఉన్న ఆహారాలు ఏమి వెళ్లకుండా చూడటం అనేది ప్రధానమైన, వెళ్లకుండా చూడాలి క్రియాటిన్ ఎక్కువ ఉంటే. అట్లాగే మరి ఒక 1/2 లీటర్ నీళ్లు తాగండి, లీటర్ నీళ్లు తాగండి అంటే కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. కనీసం 2 లీటర్ నీళ్లు కొద్దిగా తాగండి అనేది మా సెల్ హెల్త్ విధానం. 50 ml కరిగి మీరు 2 లీటర్లు తాగండి, ఎక్కువ సార్లు తాగండి అని చెప్తాము. పొటాషియం డెఫిషియెంట్ గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో తినొద్దంటాము, పినాచి పాలకూర తినొద్దంటాము, ములక్కాయ తినొద్దంటాము, డ్రమ్ స్టిక్స్ తినొద్దంటాము, మునగాకు తినొద్దంటాము, కాకరకాయ తినొద్దంటాము, బూడిద గుమ్మడికాయ తినొద్దంటాము, నిమ్మకాయలు వాడొద్దంటాము, పొటాషియం రిచ్ గా ఉన్న ఏ ఫుడ్ తినొద్దంటాము. మరి నిమ్మకాయలు గట్టిగా వాడమని మీరే చెప్తారు కదండి కిటో డైట్ లో. అంటే అందరికీ వర్తించరు కదా అది, అదే మీరు చెప్తున్నారు. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు నిమ్మకాయలు వాడకూడదు. ఇది నేను సెల్ హెల్త్ క్లినిక్ లో పాటిస్తున్న విధానం. సి విటమిన్ సప్లిమెంట్ లో మళ్ళీ పొటాషియం, ఫాస్ఫరస్ ఉండదు, నిమ్మకాయల్లో ఉంటుంది, దాంట్లో తీసిన ఎక్స్ట్రాక్ట్ లో ఉండదు. అవసరమైతే సిట్రిక్ స్టేట్ లో ఉంచాలనుకుంటే ఒక సి విటమిన్ సప్లిమెంట్ వేసుకోండి, నిమ్మకాయలు మాత్రం వాడొద్దండి. పులుపు కావాలంటే గోంగూర, చుక్కకూర వాడుకోండి, కానీ నిమ్మకాయలు వాడొద్దండి, చింతపండు కూడా వాడొద్దండి అని చెప్తాం. సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆటోఫాజీలోనే మళ్ళీ తెల్ల బాసుమతి అన్నం తినమంటాను కిడ్నీ పేషెంట్స్ కి. వాళ్ళకి దాంట్లో పొటాషియం, ఫాస్ఫరస్ చాలా తక్కువ, 30 mg కూడా ఉండదు తెల్ల బాసుమతిలో మాత్రమే. సో ఆ అన్నం తినండి కొద్దిగా, దాంట్లో ఎక్కువ కూరలు కలుపుకుని తినండి, కూరల్లో ఆ అన్నం నంచుకోండి, అన్నంలో కూర నంచుకోవడం కాకుండా అనే విధానంతో పెడుతూ, అట్లాగే సప్లిమెంటరీ సపోర్ట్ సెల్ పునర్నవ కానీ, సెల్పీ నెఫ్రోస్ అని కానీ, రీనోడయాకేర్ కానీ, రెనోటిన్ అని, రీనోసెల్ అని, అట్లా దానికి సంబంధించిన బోల్డ్ సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆటోఫేజీలో పెడితే కిడ్నీ పేషెంట్స్ రివర్స్ 11 ఉన్న క్రియాటిన్ కూడా 4 తర్వాత 2కి ఇప్పుడు 1.6కి వచ్చి, ఇంక పూర్తిగా 1.1కి రాలేదు కానీ 1.6కి వచ్చి, ఇట్లాంటి కేసులు బోల్డ్ చూస్తున్నాం మనం.
ఓహో, కాబట్టి డైట్తో అంత కంట్రోల్ చేయొచ్చు సార్, అపార్ట్ ఫ్రమ్ ఈ ఫంక్షనల్ మెడిసిన్. యా, ఇక్కడ మరి మీరు గమనించాల్సిన ఆటోఫేజీ కూడా జరుగుతుంది. అదే అందుకనే సార్, అదే హెల్దీ సెల్స్ ఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ది మాల్ ఫంక్షనింగ్ సెల్స్. ఒక పక్కన చేస్తూనే ఉన్నారు, మనం సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తున్నాం, ఆహారంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి మన కిడ్నీ సమస్యలు చాలా మందికి మనం తగ్గించగలుగుతున్నాం సెల్ హెల్త్ క్లినిక్ లో. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇది తిరకాసుగా ఉంటుంది ఈ ప్రశ్న. డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు టైంకి అన్నం పెట్టేయాలి, వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అంటారు. అది వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారు కాబట్టి అది పుట్టుకొచ్చే సిమ్టమా? సహజంగా డయాబెటిక్స్ కి ఆకలి ఎందుకు ఎలా ఎక్కువ లాజికల్ గా వేస్తుంది? వాళ్ళకున్న షుగర్ అంతా బర్న్ కావట్లేదనే కదా. డయాబెటిక్ అంటే బ్లడ్ లో షుగర్ ఉంది, వాడుకోలేకపోతాను శరీరం. అది బయట నుంచి మీరు మరి గ్లూకోజ్ ఇస్తున్నారు, అవును మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు. అవును, మరి ఆకలికి ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్న గ్లూకోజే వాడుకోలేకపోతుంటే మీరు మళ్ళీ గ్లూకోజే పెడితే, మిగతా పోషకాలు పెట్టకపోతే ఆ గ్లూకోజ్ ఉన్నది మళ్ళీ వెళ్ళింది, అది ఎక్సెస్ గ్లూకోజే అవుతుంది. కానీ మీకు కావాల్సిన న్యూట్రిషన్ అయితే వెళ్ళట్లేదు కదా. అండ్ పైపెచ్చు మీరు ఇన్సులిన్ ఇస్తున్నారు, ఆకలి వేయకుండా ఉండదు. డయాబెటిక్ మీరు గ్లూకోజ్ ఎందుకు ఇస్తున్నారు బయట నుంచి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కొద్ది రోజుల పాటు గ్లూకోజ్ ఇవ్వడం ఆపేస్తే నష్టం ఏమిటి ఆహారంలో? అంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా సార్? శరీరంలో గ్లూకోజ్ ఉంది కదమ్మా, ఇదర్ గ్లూకోజ్ రూపంలో రక్తంలో ఉంది, లేదు ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ అయ్యి ఎడిపోస్ టిష్యూస్ లో స్టోర్ అయ్యి ఉంది, లివరే చేసింది. ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఎట్లయితే ఇన్సులిన్ తయారు చేసి గ్లూకోజ్ ని సెల్స్ లో నింపిందో, లివర్ కి చెప్పి ట్రైగ్లిజరైడ్స్ గా మార్చిందో, మళ్ళీ అదే ప్యాంక్రియాస్ గ్లూకాగాన్ అని ఇంకో హార్మోన్ తయారు చేసి ఆ ట్రైగ్లిజరైడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా బ్రేక్ డౌన్ చేస్తే లివర్ మళ్ళీ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని మళ్ళీ గ్లూకోజ్ గానే మార్చి సెల్స్ కి ఇస్తుంది. అవును, అవన్నీ ఖాళీ అయ్యే వరకు మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వక్కర్లేదు కదా. అంతే కదా. తర్వాత రక్తంలో ఉన్న గ్లూకోజ్ వాడటం మొదలు పెడుతుంది, అప్పుడు ఇద్దాం గ్లూకోజ్ బయట నుంచి. అప్పుడు దాకా ఆపొచ్చు కదా. గ్లూకోజ్ ఇవ్వనప్పుడు ఇన్సులిన్తో పని ఏంటి? కొద్ది రోజులు ఇన్సులిన్ ఆపండి, కొద్ది రోజులు గ్లూకోజ్ కూడా ఆపండి, కొద్ది రోజులు మాత్రమే. గ్లూకోజ్ మెటబాలిజం తప్పుడు కానీ అంటలేదు, ఇట్స్ వెరీ గుడ్ మెటబాలిజం. 90% అందరూ ఉండాల్సింది అదే మెటబాలిజంలో. అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు టెంపరీగా మనం కీటోన్ మెటబాలిజంలోకి వెళ్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ గ్లూకోజ్ మెటబాలిజంలోనే వాడమంటున్నాం. సో మీరు అది ఎత్తారు కాబట్టి డయాబెటిక్ సబ్జెక్టు నాకు అసలు అది పెద్ద ఆవేదనతో కూడిన సబ్జెక్టు. ఎందుకు ఎట్లా చేస్తున్నారు? జీవితాంతం మందులు వాడమంటారు ఏంటి? పైపెచ్చు మందులు వాడినా కూడా అది కంట్రోల్ అవ్వదు, నెంబర్ గేమే. 11.5 ఉందా, 8.5 ఉందా, ఈ మధ్యలో ఉంటుంది HbA1c, ఆ నెంబర్ చూస్తారు అంతే. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న సార్, వాళ్ళకి 11.8 ఉన్న ఈ డయాబెటీస్ HbA1c అది 5.8కి వచ్చింది, మన దగ్గరే వచ్చింది కదా. అది వచ్చిన తర్వాత ఇది మెయింటైన్ చేయాలా, ఇదే డైట్ మెయింటైన్ చేయాలా, అంటే అది ఎప్పటికీ ఇలాగే తినాలా, మామూలుగా కొంచెం దాన్ని పెంచుకోవడం చేంజ్ చేసుకోవడం జరుగుతుందా అన్నది వాళ్ళ ప్రశ్న. మంచి ప్రశ్నే, కానీ నేను చెప్పింది వేరు, మీరు చెప్పింది వేరు అయి ఉంటుంది. నేను చెప్పింది అసలు ఏ డైట్ చేయకుండా నా సప్లిమెంట్లు మాత్రమే వాడి 11.5 నుంచి 5.5కి వచ్చారు. టెస్ట్ మనీలు కూడా మీ దగ్గర చూపించాను. ఇట్లా కాకుండా డైట్ చేస్తూ, అంటే ఆహారంలో గ్లూకోజ్ వెళ్ళనివ్వకుండా చూస్తూ గనక మనం రివర్స్ చేయగలిగితే తర్వాత మళ్ళీ రాదా అని ప్రశ్న ఖచ్చితంగా రాదు. మీరు విచక్షణతో తింటే, విచ్చలవిడిగా తినకుండా, పైపెచ్చు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలనే కదా నేను ఎప్పుడు చెప్పేది. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మెయింటైన్ చేసి మళ్ళీ గ్లూకోజ్ లేని ఆహారం కొద్ది రోజులు పాటించండి. సంవత్సరానికి ఒక మండలం రోజులే కదా నేను ఎప్పుడు చెప్పేది. గ్లూకోజ్ లేని ఆహారం పెట్టండి, కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వండి, బాడీని డీటాక్స్ చేయండి. ఈ విధంగా ఉంటే మళ్ళీ ఎప్పటికీ షుగర్ వచ్చే అవకాశం లేదు అనేది మా విధానం. అది అర్థమైంది సార్. అయితే ఇప్పుడు మొత్తానికి అంటే ఈ డయాబెటీస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే సార్, ఎలా అయితే కిడ్నీస్ పేషెంట్లకి ఆటోఫేగి డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డయట్ డిఫరెంట్గా ఉంటుంది, తెల్ల బాస్మతి రైస్ తినమని చెప్తారు. అలాగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఆబ్వియస్లీ వాళ్ళ కీటో డయట్ కావచ్చు, లేదు ఈ ఆటోఫేగి కావచ్చు, కస్టమైజ్ అయ్యి ఉంటుంది వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారం. కాబట్టి డైట్ బ్లైండ్ గా చేసేదైతే కాదు. డాక్టర్ సంప్రదింపు లేకుండా చేస్తే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు వేరే సమస్యలు పుట్టుకొస్తాయి. ఆటోఫేజీ ఈజ్ వెరీ గుడ్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. సెల్ హెల్త్ లో చేస్తున్న ఆటోఫేజీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ జనరల్ గా అందరూ అనుకునే ఆటోఫేజీ. అవును. సో డయాబెటిక్ పేషెంట్ ఆటోఫేజీ ఎట్లా చేయాలి అన్నప్పుడు మీరే చెప్పారు, ఇందా మెరికల్ రైస్ తినండి, దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా. అట్లాగే నేను అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ ఇస్తున్నాను, దాంతో రోటీ చేసుకు తినండి, దాంట్లో ఏం గ్లూకోజ్ ఉండదు కదా. ఇప్పుడన్నా ఒక చిలకడ దుంప తినండి, వద్దని అంటలేదు. టోటల్ గా కాంప్లెక్స్ కార్బ్స్ కొద్ది మోతాదులో తినండి. వారంలో 2 రోజులు కావాలంటే మిల్లెట్స్ తినండి, ఇబ్బంది ఏం లేదు. ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ స్పైక్స్ వెంటనే అవ్వదు. అట్లా క్రేవింగ్స్ మిస్ అవ్వకుండా వాళ్ళని ఆటోఫేజీలో ఉంచి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ హీఈస్ రికవరింగ్ ఫ్రమ్ ది డయాబెటీస్. కానీ ఈ ఫ్యాటీ లివర్ అయినా కానీ, లివర్ ఫైబ్రోసిస్ అయినా కానీ, ఏది కాకపోతే వెయిట్ లాస్ సార్. ఐడియల్ వెయిట్లో ఉంటే, ఎందుకంటే సార్ 73 ఉండవలసిన వాళ్ళు 78కి వెళ్తే ఆ 4-5 కిలోల్లో కూడా వాళ్ళ థైరాయిడ్ మారిపోయి వేరే ప్రొఫైల్స్ అన్నీ కూడా కొంచెం అబరేషన్స్ ఉండి చూస్తున్నాం. ఆ 4-5 కిలోలు తగ్గిపోతే కూడా చాలా విషయాలు సెట్ అయిపోతాయని మనం వింటూ ఉంటాం సార్ కేస్ స్టడీస్లో. వెయిట్ లాస్కి వస్తే ఇంకా చాలా ఈజీ అమ్మ, ఇంత రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టాం. 20 గ్రాములే కొబ్బరి నూనె తాగమంటాం ఆటోఫేజీలో. అండ్ వైట్స్ అవాయిడ్ చేసి
చక్కగా బ్రౌన్ రైస్ మిల్లెట్స్ తినొచ్చు. పప్పు తింటావా, తిను, పెసరపప్పు తిను, కందిపప్పు తినబాక అంటాను. దుంపలు తప్పితే మిగతా కూరగాయలన్నీ వాడుకోండి. హీఈస్ ఈటింగ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అండ్ లూజింగ్ అట్లీస్ట్ అబౌట్ 1.5 to 2 kgs ఎవ్రీ వీక్. నెల అయ్యేపాటికి 4 కిలోలు ఖచ్చితంగా తగ్గుతున్నాడు. ఖచ్చితంగా తగ్గుతారు. అన్ని తింటూ మళ్ళీ వైట్ రైస్ తినొద్దు, వైట్ బ్రెడ్ తినొద్దు, మైదా పిండి తినొద్దు, వైట్ షుగర్ వద్దు, వైట్ సాల్ట్ వద్దు, ఇలాంటి వైట్స్ అవాయిడ్ చేస్తాము, దుంపలు అవాయిడ్ చేస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేస్తాం. ఈ అవాయిడ్ చేస్తూ నీ క్రేవింగ్స్ ఏమి మిస్ అవ్వకుండా నువ్వు వెయిట్ తగ్గుతున్నావు. రైట్. ఇట్లా తగ్గిన వెయిట్ సస్టైన్ అవుతుంది. మీరు మొత్తం గ్లూకోజ్ అవాయిడ్ చేసేసి, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసేసి, హై సాచురేటెడ్ ఫ్యాట్ తీసేసుకుని, ఎక్కువ మోతాదు ఎక్కువ ప్రోటీన్ తీసేసుకుని బరువు తగ్గి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తింటాం మొదలు పెడితే మళ్ళీ పెరిగిపోతారు. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తింటూ తగ్గుతున్నారు ఈ ఆటోఫేజీలో. సో ఇది నిలబడుతుంది. మోర్ సస్టైనబుల్, మోర్ ప్లెజెంట్, మోర్ ఈజీ ఆల్సో. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడగాలి. ఇది ఇప్పుడు మీరు సగటున వారానికి 2-3 సార్లు బయట తింటూ, అది ఆఫీస్ లంచ్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇంట్లో రోజు అన్నం, పప్పు, కూర, ఇంకేదో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ పెట్టుకుని తినే డైట్ నుంచి చాలా మితంగా రిఫైన్డ్ ఆయిల్స్ ఇవేవీ లేని భోజనాలు కంప్లీట్ గా రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ లో ఇలా తినమని చెప్తున్నారు. ఇందులో చీట్ డేస్ అలౌడా కాదా? అసలు చీట్ డేస్ ఉండాలా, ఉండకూడదా? నేను చీట్ డేస్ అన్నాం కానీ ఐ కాల్ ఇట్ రీఫీడ్ డే. ఏదైనా లోపం, డెఫిషియన్సీస్ ఉంటే ఈ విధానంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎస్పెషల్ లేడీస్లో వీక్లీ వన్స్ ఆర్ ఫోర్ట్నైట్లీ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ రీఫీడ్ డే. క్రేవింగ్స్ ఉన్నప్పుడు, స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి సార్, ఏం చేయాలి అప్పుడు? 10 రోజులకు 15 రోజులకు ఒక రోజు రీఫీడ్ డే కింద పెట్టుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి. అప్పుడు కూడా ఫుల్ గా వాయించి తినడం కాదు, మితంగా తినాలి, అంతే కదా సార్? అవాయిడ్ చేయాల్సిన వైట్స్ అవాయిడ్ చేస్తూ రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్లకుండా మీరు కావాల్సినంత తినండి, కావాల్సినట్టుగా తినండి. మనం కడుపు కట్టేసుకుని బతకమని నేను ఎప్పుడు చెప్పను. క్రేవింగ్స్ ఉంటాయి, సరదాగా బయటకు వెళ్ళాలని ఉంటుంది, ఏదో బర్గర్ తినాలని ఉంటుంది, నీకు నచ్చింది తినాలని ఉంటుంది, వెళ్ళి పబ్కి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళు, నెలకు ఒకసారి వెళ్ళు, లేదా 2 సార్లు వెళ్ళు, నో ప్రాబ్లం. అసలు తెల్లారులు ఇస్తే రాత్రి అంతా అక్కడే కనపడుతుందా, తెల్లారులు ఇస్తే అక్కడే కనపడుతుంది, అటువంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండమంటున్నాం. కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు డిప్రైవ్ ఆఫ్ దేర్ క్రేవింగ్స్ టోటలీ. ఎప్పుడన్నా ఒక రోజు మీరు ఇబ్బంది పెడితే శరీరాన్ని సర్దుకుంటుంది, రోజు ఇబ్బంది పెడితే ఇంకోలా సర్దుకుంటుంది, అంతే కదా సార్? కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అసలు చీటింగ్ గురించి ఆలోచించారన్న విషయం నాకు తెలుసు. చాలా మంది అఫ్ కోర్స్ డిలిజెంట్ గా డైట్ చేసే వాళ్ళు కూడా తెలిసి వస్తుంది. శరీరం మీద ఆ డైజెషన్ భారం, ఆ అనవసరమైన కాలుష్యంతో కూడినవి, లేకపోతే ఇతరత్ర సోకాల్డ్ గుడ్ థింగ్స్ అనుకునేవి లాంటివి వేయకుండా ఉంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతూ వస్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ సార్. వన్స్ ఆటోఫేజీ వచ్చిన తర్వాత లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్లు తగ్గుతున్నాయి ఆటోఫేజీలోనే, అంటే అన్ని తింటూ. ఇంకా అంతకుమించి ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని తగ్గుతున్నాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది త్రూ థెరపెటిక్ వాల్యూస్తో పాటు ఆటోఫేజీలో ఉన్నప్పుడు. ఎనీ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా మన ఆటోఫేజీలో విత్ హెల్ప్ ఆఫ్ ద సప్లిమెంటరీ సపోర్ట్ తగ్గుతుంది. 18 గంటల తర్వాత తినొచ్చు అన్నప్పుడు ఎవడైనా ఆగుతాడుగా? 100 రోజుల దాకా తినకూడదు అన్నప్పుడు వేరు, రేపు 18 గంటల తర్వాత 16 గంటల తర్వాత తినొచ్చు అనుకున్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ ఎనీబడి టు డూ. అందరూ అంటారు కార్బోహైడ్రేట్స్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని. ఇక్కడ యూ హ్యావ్ ఎ రెస్ట్రిక్షన్, యూ కెనాట్ ఈట్ టిల్ టుమారో ఆఫ్టర్నూన్ అన్నప్పుడు రేపు ఆఫ్టర్నూన్ తినొచ్చు కదా అని ఆగుతాడు. బికాస్ హీఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లంతో వచ్చిన వాడు ఎందుకు చేయడు? రేపు తినొచ్చు అన్నప్పుడు ఇట్స్ టెంప్టింగ్ కదా, రేపు తినొచ్చు అన్నప్పుడు ఎవడైనా చేస్తున్నాడు. అదే కదా. 100 రోజులు తినకూడదు, 120 రోజులు తినకూడదు అన్నప్పుడు 2వ రోజు 3వ రోజు డ్రాప్ అయిపోతున్నారు. అది కాబట్టి ఇది ఈజియర్ టు ఇంటిగ్రేట్ అండ్ ఈజియర్ టు హీల్. ఐ థింక్ ఇట్స్ ఎ రెవల్యూషన్ హ్యాపెండ్. అంటే ఆయన ఎవరో కనిపెట్టి అక్కడ 2016లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్తాం కాదు. ఇది ఎప్పటి నుంచో మన సనాతన సాంప్రదాయంలోనే ఉంది. లంకనం అనేది మనకి వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, మర్చిపోయాం. ఆయన గుర్తు చేశారు, పోనీ థ్యాంక్స్ టు హిమ్. మళ్ళీ మనం అదే అవలంబిద్దాం. మన సెల్ హెల్త్ క్లినిక్లో దానిని మనకు అనుగుణంగా ఆంధ్రీకరించుకున్నాను అనుకోండి, పోనీ రేపొద్దున భారతీకరించుకుంటాను. బికాజ్ యూ హ్యావ్ టు ఇన్ష్యూర్ దిస్ సూట్స్ అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ కల్చర్. దానికి అనుగుణంగా చేయాలి అనేది నేను ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. అట్ ద సేమ్ టైం 100% కార్బ్ రెస్ట్రిక్టెడ్గా ఉండక్కర్లేదు, మోతాదులో 25% కార్బ్స్ ఉండటం మంచిది. అది బట్ దట్ షుడ్ బి మోస్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ కార్బ్స్ ఉండాలి. బ్యాలెన్స్డ్ ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ఫైబర్. 25% ఇది ఉందంటే మిగతా 75% లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అవును. అండ్ కొద్ది మోతాదు సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా ఉంటూ మీరు ఆటోఫైజ్ చేసినప్పుడు సప్లిమెంటరీ సపోర్ట్ తో ఎటువంటి అనారోగ్యమైన ఇట్లా చిట్టికేసి తగ్గించుకోగలిగే దమ్ము మన సెల్ హెల్త్ విధానంలో ఉంది. కాకపోతే ఎవరికాళ్ళు సొంతంగా చేసుకోబాకండి, డాక్టర్ సంప్రదింపు ద్వారానే చేసుకుని. ఆటోఫైజ్ అంటే నాకు అర్థమైపోయింది, చాట్ జీపీటీలో చూశాను అని చెప్పి మీరు చేసేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒక డాక్టర్ అడ్వైజ్తోనే చేయండి. మీ మెటబాలిజంకి అనుగుణంగా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. న్యూట్రిషనిస్టులు, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉంటారు, వాళ్ళ సలహా తీసుకుని చేయండి అనేది నా విజ్ఞప్తి. తప్పకుండా డాక్టర్ రవికుమార్ గారు, బికాజ్ ఐ థింక్ ఇది ఫండమెంటల్ ఫౌండేషన్ ఆరోగ్యానికి. అండ్ ఇలా కనుక పాటించగలిగితే వాళ్ళే ధన్యులు. బికాజ్ ఆరోగ్యకరమైన జీవితం, వీలైతే దీర్ఘకాలిక జీవితం కూడా వాళ్ళకి
ప్రసాదించే ఒక అద్భుతమైన విధానం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ.